బాక్సాఫీస్ దగ్గర నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతి బరిలో అన్ని సినిమాల కన్నా ముందుగానే రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని మినిమం 3 స్టార్ రేటింగ్ తో రిలీజ్ అవ్వగా ఈ టాక్ తో సినిమా బాక్సాఫీస్ ను రేంజ్ లో ఏలుతుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కారణాలు తెలియకపోయినా కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం జోరు చూపలేక 10 రోజులు ముగిశాక కూడా ఏమాత్రం కలెక్షన్లు లేక 20 కోట్ల లోపే బాక్సాఫీస్ కలెక్షన్లు ఉన్న నేపథ్యంలో సినిమా ఫైనల్ గా బాక్సాఫీస్ దగ్గర తెలుగు సినిమా చరిత్రలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచే అవకాశాలు భారీగా కనిపిస్తున్నాయి. సినిమా సెకండ్ వీకెండ్ లో పుంజుకుంటుంది అనుకున్న ఏమాత్రం పుంజుకోలేక బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేసిన ఈ సినిమా ఫైనల్ రన్ లో 20 కోట్ల నుంచి 21 కోట్ల మధ్యలో కలెక్షన్లతో అడుగును ముగించే అవకాశం ఉందని, మరీ అద్భుతాలు జరిగితే తప్పితే సినిమా కలెక్షన్స్ 22 కోట్ల మార్కును అధిగమించే అవకాశమే లేదని ఈ లెక్కన సినిమా కలెక్షన్స్ ఫైనల్ రన్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ కు అందనంత దూరంలో ఆగిపోతున్నాయని, దాంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. అజ్ఞాతవాసి, స్పైడర్ సినిమాల తర్వాత ఆ రేంజ్ నష్టాలను మిగిలించిన సినిమా ఇదే అవ్వడం విచారకరమనే చెప్పాలి. అందున పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఇలాంటి కలెక్షన్లను సొంతం చేసుకోవడం ఎవ్వరి అంచనాలకు అంతు పట్టడం లేదు. ఇక సినిమా రెండో పార్ట్ ను వచ్చే నెలలో రిలీజ్ చేయబోతుండగా ఈ సినిమాకు జరిగిన నష్టాలకు పరిహారంగా వచ్చే సినిమాను ఫ్రీగా డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వాలని నిర్మాతలు నిర్ణయం తీసుకోబోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఓవరాల్ గా ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాతో నందమూరి నటసింహం బాలకృష్ణ ఎన్టీఆర్ ని మరిపించే విధంగా నటనతో మెప్పించినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేసే విధంగా సినిమా ఫలితం వచ్చిందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.